మనకి నేపాల్ నుంచి టీ వస్తా ఉంటుంది. ఈ టీ పత్తి ఉంటది కదా, అది వస్తా ఉంటుంది. దగ్గర దగ్గర 50% ఆఫ్ ద శాంపిల్స్ మనకి నేపాల్ నుంచి ఏవైతే వస్తున్నాయో అవన్నీ అడల్టరేటెడ్ అండ్ మన స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదంట. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే బార్డర్స్ లో ఎక్కడైతే వస్తున్నాయో ల్యాండ్ వేస్ నుంచి వస్తున్నాయి కదా, అక్కడ సరిగ్గా చెక్స్ అనేవి జరగట్లేదు. అక్కడే చెక్స్ సరిగ్గా జరిగితే గనక అసలు లోనకే భారతదేశంలోకి ఎంటర్ అవ్వవు. ఇదేం చేస్తున్నారు, ఈ నేపాల్ నుంచి టీ పత్తి ఇదంతా తీసుకొని తక్కువ రేట్లకి అడల్టరేటెడ్ సరిగ్గా లేని తీసుకొని మనకి డార్జిలింగ్ లో ప్రీమియం టీ వస్తుంది, వాటితో మిక్స్ చేసి అమ్ముతున్నారు, విచ్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్స్ టు ద ఫార్మర్స్ దట్ ఆర్ హార్వెస్టింగ్ దీస్ క్రాప్స్ అనమాట. డార్జిలింగ్ లో డార్జిలింగ్ అనేది ప్రీమియం టీ అనమాట మనకి భారతదేశంలో. దాంతో కలిపేసి వీళ్ళు తక్కువగా అమ్మేసుకుంటున్నారు. అండ్ మిగతా వాళ్ళు ఉంటారు కదా కంపెనీస్, కొన్ని అవి ఇలా చేస్తున్నాయి. మనకి ఏ రూట్స్ నుంచి అయితే వస్తున్నాయో అక్కడ చాలా స్ట్రాంగ్ చెక్స్ ఉండాలి. అండ్ వీళ్ళు తక్కువ రేట్లకి ఇలాగ అమ్మేసుకుంటా మధ్యలో లంచాలు తినుకుంటా ఇట్లా జరుగుతుంది. ఫైనల్ గా టీ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే గనక అట్ ద ఎండ్ మన వాళ్ళే నష్టపోతారు. దగ్గర దగ్గర 16 మిలియన్ కేజీస్ మనం నేపాల్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో మన దేశం వాళ్ళు నేపాల్ నుంచనే కాదు ఏ దేశం నుంచైనా తక్కువ రేటుకు వస్తున్నా ఒకవేళ భారతదేశంలోకి ఏదైనా అడుగు పెడుతుంది అంటే స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ చెక్స్ ఉండాలి. అదే విధంగా క్వాలిటీ ప్రొడక్ట్స్ దేశంలోకి రావాలి. అట్ ద ఎండ్ మన దేశం వాళ్ళు దాన్ని కన్స్యూమ్ చేసేది.